So, the ideals of French Revolution are still relevant in present day India. Explain how. సో థాట్ షాట్ అమ్మా. సో అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, వాటి ఐడియల్స్ అంటే ఏంటమ్మా, వాల్యూస్, ప్రిన్సిపల్స్, ఇవన్నీ ఐడియల్స్ అంటారు. ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటే ఏంటి, స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సమాజంలో మార్పుల కోసం యుద్ధం చేయడం, అదే ఫ్రెంచ్ రెవల్యూషన్. ఓకేనమ్మా. దాని రెలివెంట్ అంటే ఏంటి, క్లోజ్లీ కనెక్టెడ్ టు ది టాపిక్. ప్రెసెంట్ ఇండియాకి అర్థం ఏంటి, ఫాస్ట్ గ్రోయింగ్ ఎకనామీ, అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీ, అదే ప్రెసెంట్ డే ఇండియా. ఓకేనమ్మా. సో ఈ క్వశ్చన్ కి మీనింగ్ ఏంటంటమ్మా, ఇప్పటికి ఫ్రెంచ్ రెవల్యూషన్ 1718 లో చెప్పిన స్వేచ్ఛ, సమానత్వం అండ్ ఫ్రాటర్నిటీ అనే ఒక 3 ముఖ్య ఆలోచనలు భారతదేశంలో కూడా చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి. సో ఇవి ఎలా వర్ణిస్తున్నాయి అని చెప్పడమే ఈ యొక్క మెయిన్ పాయింట్. ఓకేనమ్మా, డన్. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియా. డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇండియా ఏంటి, ఇమీడియట్లీ ఎఫెక్ట్స్ అనమాట ఇండియన్ పాలిటిక్స్, ఇండియన్ సొసైటీ అండ్ ఇండియన్ ఎకనామీ, ఇండియన్ కల్చర్ మీద ఇమీడియట్ ఎఫెక్ట్స్, దాన్ని డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియా అని అంటారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లిసిట్లీ ఇన్కార్పొరేటెడ్ ది ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ విచ్ వర్ డైరెక్ట్లీ ఇన్స్పైర్డ్ బై ఫ్రెంచ్ రెవల్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి తెలుసమ్మా, లీగల్ డాక్యుమెంట్ అనమాట. సో దట్ గైడ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఏ కంట్రీ ఒక పరిపాలన గైడ్ చేసేది. ఎక్స్ప్లిసిటీ అంటే ఏంటి, క్లియర్ గా, డైరెక్ట్ గా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా, ఏది దాయకుండా చెప్పడం. ఇన్కార్పొరేట్ అంటే ఏంటి, ఏదైనా యాడ్ చేయడం, ఏదైనా కలిగి ఉండడం. సో ఐడియల్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ అంటే మన పీపుల్ షుడ్ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ దేర్ యాక్షన్స్ లో కానీ, థాట్స్ లో కానీ పీపుల్ హ్యావ్ ఫ్రీడమ్, అది ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ. ఐడియల్స్ ఆఫ్ ఈక్వాలిటీ అంటే ఏంటమ్మా, ఆల్ పీపుల్ షుడ్ బి ట్రీటెడ్ ది సేమ్, హ్యావ్ ఈక్వల్ రైట్స్, అది ఐడియల్స్ ఆఫ్ ఈక్వాలిటీ. ఫ్రెటర్నిటీ అంటే ఏంటమ్మా, పీపుల్ షుడ్ కేర్ ఫర్ ఈచ్ అదర్. సో ప్రశాంతంగా ఉండాలి, అందరు ఒకరికొకరు కేర్ అవ్వాలి, అది ఫ్రెటర్నిటీ. విచ్ వర్ డైరెక్ట్లీ ఇన్స్పైర్డ్ సో బై ఫ్రెంచ్ రెవల్యూషన్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, భారత రాజ్యంలో ఫ్రెంచ్ ఒక రెవల్యూషన్ నుంచి నేరుగా తీసుకున్న స్వాతంత్రం అండ్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ, సమానత్వం అండ్ ఫ్రెటర్నిటీ అంటే అందరితో పాటు కలిసిమెలిసి ఉండడం, కేర్తో ఉండడం, అందరితో జాగ్రత్తగా, పీస్ఫుల్ గా అనే సిద్ధాంతాలను స్పష్టంగా పొందుపరుచుకుంది ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి. ఇవి దేశ పరిపాలనలో చాలా ముఖ్యమైనవి. స్వాతంత్రం, ఎందుకంటే ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా ఆలోచించి మాట్లాడే, తన జీవనం గడిపే హక్కు కలవాలి. సో మత స్వేచ్ఛ, మాటల స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ మొదలైనవి రాజ్యాంగం హామీ ఇస్తుంది. సో ఇది ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇచ్చిన లిబర్టీ భావన నుండి తీసుకుంది. సో అలాగే సమానత్వం కూడా ఈక్వాలిటీ. సమానత్వం కూడా కులం, మతం, భాష, రంగు ఏవి అయినా అందరికీ సమాన హక్కులు, చట్టం ముందు అందరూ సమానమే, ఎలాంటి పక్షపాతం అవన్నీ కూడా నిషేధించాలి. ఇది కూడా ఫ్రాన్స్ లో ప్రకటించిన ఈక్వాలిటీ సిద్ధాంతానికి భారత రాజ్యాంగంలో ప్రతిబింబం. సో అలాగే ఫ్రెటర్నిటీ. సో ఫ్రెటర్నిటీ అంటే దేశ ప్రజలందరిలో ఐక్యత అండ్ గౌరవం ఉండేలా చేయడం. భారతదేశంలో అందరూ ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతో ఉండేదే ఫ్రెటర్నిటీ. ఇది కూడా ఫ్రెంచ్ విప్లవం చెప్పిన ఫ్రెటర్నిటీ భావం. ఈ 3 విలువలు భారత ప్రజాస్వామ్యానికి ఒక ఫౌండేషన్ స్టోన్ లాంటిది, పునాది లాంటిది. ప్రజల హక్కులు, స్వేచ్ఛలు, సమాన అవకాశాలు, ఇవన్నీ ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి వచ్చిన ఆలోచనలే. ఓకేనా, అది ఫస్ట్ పాయింట్ కి అర్థం. ఇండియన్ నేషనలిస్ట్ లీడర్స్ అండ్ రిఫార్మర్స్ డ్రూ హెవీలీ ఆన్ ది ఫ్రెంచ్ రెవల్యూషన్ ప్రిన్సిపల్స్ డ్యూరింగ్ ది ఫ్రీడమ్ మూవ్మెంట్. సో ఇండియన్ నేషనలిస్ట్ లీడర్స్ అంటే ఎవరు తెలుసమ్మా, ఫ్రీడమ్ ఫైటర్స్ అనమాట, హూ వర్క్ టు ఎండ్ బ్రిటిష్ రూల్, వాళ్ళే ఇండియన్ నేషనలిస్ట్ లీడర్స్. ఇండియన్ నేషనల్ రిఫార్మర్స్ అంటే లీడర్స్ హూ వర్క్ టు ఇంప్రూవ్ ఇండియన్ సొసైటీ. సో డ్రూ హెవీలీ అంటే లాట్ ఆఫ్ ఐడియాస్, లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సంథింగ్, అదే డ్రూ హెవీలీ ఆన్ ది ఫ్రెంచ్ రెవల్యూషన్. సో ప్రిన్సిపల్స్ అంటే రూల్స్,
బేసిక్ రూల్స్ డ్యూరింగ్ ది ఫ్రీడమ్ మూమెంట్ అంటే స్ట్రగల్ బై పీపుల్ టు గెయిన్ ఇండిపెండెన్స్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఇండియన్ స్వాతంత్ర ఉద్యమ సమయంలో భారత జాతీయ నాయకులు మరియు భారత జాతీయ సంస్కర్తలు ఫ్రెంచ్ ఒక రెవల్యూషన్ ఒక సిద్ధాంతాలైన లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ బలంగా ఉపయోగించారు. సో డన్. బ్రిటిష్ పాలనలో భారతీయులు స్వేచ్ఛ కోల్పోయారు. ఫ్రెంచ్ విప్లవం ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి అనే సందేశాన్ని ఇచ్చింది. సో అది సెకండ్ పాయింట్ కి అర్థం. థర్డ్ పాయింట్, ది ఫ్రెంచ్ రెవల్యూషన్ ప్రమోటెడ్ ది ఐడియా ఆఫ్ పాపులర్ సావరెంటీ. సో నెక్స్ట్, పాపులర్ సావరెంటీ అంటే ఏం తెలుసమ్మా? పవర్ ఆఫ్ ఎ గవర్నమెంట్ కమ్స్ ఫ్రమ్ ది పీపుల్. అదే పాపులర్ సావరెంటీ. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, పాపులర్ సావరెంటీ అంటే శక్తి అనేది రాజు వద్ద కాదు, ప్రజల వద్ద కూడా ఉండాలనే ఒక భావం. ఓకేనమ్మా. ఫ్రెంచ్ రెవల్యూషన్ ముందు ఫ్రాన్స్ లో రాజులు సంపూర్ణ అధికారం కలిగిన వారు. ప్రభుత్వం ప్రజల కోసం కాదు, ప్రజల చేత ప్రజలదే. సో అలాగే దేశాన్ని పాలించే హక్కు ప్రజలదే, రాజులది కాదు అనే ఈ ఆలోచనలే పాపులర్ సావరెంటీ అంటారు. అంటే దేశంలో నిజమైన అధికారులు ప్రజల చేతిలో ఉండాలి. అదే ఈ పాయింట్ కి అర్థం. నెక్స్ట్, ఐడియాస్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆర్ స్టిల్ రిలివెంట్ ఇన్ ప్రెజెంట్ డే ఇండియా. లాస్ట్ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇచ్చిన 3 ప్రధాన సిద్ధాంతాలు లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ఈ 3 సిద్ధాంతాలు ఇప్పటికీ భారతదేశంలో చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే భారత రాజ్యాంగం, భారత ప్రజాస్వామ్యం, భారత సమాజం అన్ని కూడా ఈ ఐడియాస్ తోనే, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ మూడితోనే బేస్ అయి ఉన్నాయి. సో అంటే ప్రజలకు స్వేచ్ఛ కావాలి, అందరికీ సమాన హక్కులు ఉండాలి, ప్రజల మధ్య ఐక్యత, బంధుత్వం ఉండాలి. సో ఈ విలువలు సమాజాన్ని న్యాయంగా, శాంతిని నడిపేవి. అందుకే ఇవి ఇప్పటికీ భారతదేశంలో అవసరం. ఓకేనమ్మా, అది పాయింట్ అర్థం. ఇదమ్మా షార్ట్ ఐడియల్స్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆర్ స్టిల్ రిలవెంట్ ఇన్ ప్రెజెంట్ డే ఇండియా. ఓకేనమ్మా, డన్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇచ్చిన స్వేచ్ఛ, లిబర్టీ అండ్ సమానత, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఇలాంటి సిద్ధాంతాలు ఇవాళ భారతదేశంలో కూడా ముఖ్యమే. సో ఎందుకంటే భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులు అన్ని ఈ సిద్ధాంతాలపై ఆధారపడ్డాయి. సో అవి సమాజంలో న్యాయం, ఐక్యత, సమాన హక్కులు, స్వేచ్ఛను కాపాడుతున్నాయి.